మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉత్కంఠ పెంచుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్, పరువు నిలుపుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జారిపోకుండా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. అయినా క్రాస్ ఓటింగ్ భయం కారును వెంటాడుతోంది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. పార్లమెంటు ఎన్నికల ముందు జరుగుతున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల మీదకు అందరి దృష్టి మళ్లింది. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠతను పెంచుతోంది. 2021లో జరిగిన మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కసిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో గత డిసెంబర్ 8న కసిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దాని భర్తీ కోసం ఎన్నికల సంఘం ఫిబ్రవరి 26న షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 28న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మహబూబ్ నగర్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎంపీటీసీలు సపోర్ట్ చేస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని ఇటీవల పాలమూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కుమార్ గౌడ్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఏర్పడింది. మొత్తం ఈ ఎన్నికల్లో 1439 మంది ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు ఉంది. ఇందులో 19 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండగా 1420 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. వాస్తవానికి ఎన్నికల్లో గెలిచిన సంఖ్య ప్రకారం అయితే బీఆర్ఎస్ కు మెజార్టీ ఉండాలి. కానీ చాలా మంది పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరటంతో ఏ పార్టీకి ఎంతమంది మద్దతు ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వరుస వలసలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఎంపీటీసీలు, కౌన్సిలర్లు చేజారుతుండటంతో వారం క్రితమే కొందరిని గోవాకు, ఇంకొందరిని ఊటీకి తరలించి క్యాంపు రాజకీయం స్టార్ట్ చేసింది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఇక క్యాంప్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వెళ్లి పార్టీ కష్టకాలంలో ఉందని, అందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఓటర్లు గోవాలో విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక బీజేపీ సైతం 2 రోజుల క్రితం తన సభ్యులను అందరినీ కొడైకెనాల్ కు తరలించింది. వీరు ఏ పార్టీకి మద్దతిస్తారనేది ఆసక్తిగా మారింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రజాప్రతినిధులను కర్ణాటక, ఊటీ ప్రాంతాలకు విహారయాత్రలకు తీసుకువెళ్లింది. మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రలోభాలకు తెరతీశాయని టాక్. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. 2 రోజులుగా ఆయా ప్రాంతాల్లో క్యాంపుల్లో ఉన్న ఓటర్లకు అక్కడే బయానా కింద ఓటుకు 1,50,000 నుంచి 2,50,000 వరకు ముట్టచెప్పినట్లు సమాచారం. మిగిలిన డబ్బును పోలింగ్ రోజు ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 27వ తేదీ రాత్రి వారిని క్యాంపుల నుంచి తీసుకెళ్లి 28న ఉదయం నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించేలా ఏర్పాట్లు చేసుకున్నారని చర్చ సాగుతోంది. మొత్తం మీద ఉప ఎన్నిక కోసం ప్రజాప్రతినిధులకు నజరానాలు సహా క్యాంపుల కోసం రెండు పార్టీలు ఏకంగా 100 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇవి కాస్ట్లీ ఎన్నికలుగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత చేసిన పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. క్యాంపులో ఉన్నవారు తమకే ఓటు వేస్తారా, లేక పోలింగ్ కేంద్రం వెళ్లిన తర్వాత మనసు మార్చుకుంటారా అనే భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్టు పెంచుకుంటుందా, బీఆర్ఎస్ సిట్టింగ్ ను నిలుపుకుంటుందా అనేది మాత్రం మరో 30 గంటల తర్వాత తేలిపోనుంది.